వెల్కమ్ టు శేఖర్ రెడ్డి ఆన్లైన్ క్లాసెస్. సో పిఐలో భాగంగా విద్యా ప్రక్రియల గురించి విద్యా ప్రక్రియల గురించి చూద్దాం సార్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా ప్రక్రియలు సహజంగా 3 రకాలుగా పేర్కొంటాం సార్. మరి ఈ 3 రకాలను దేని ఆధారంగా విభజన చేశారు అంటే, బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని విద్యా ప్రక్రియలను 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి ఏకధ్రువ విద్యా ప్రక్రియ, దీన్ని ఇంగ్లీష్లో యూనిపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటారు. రెండవది సెకండ్ వన్ ద్విధ్రువ విద్యా ప్రక్రియ, దీన్ని బైపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటారు. మూడవది త్రిధ్రువ విద్యా ప్రక్రియ, దీన్ని ట్రైపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటారు. త్రిధ్రువ విద్యా ప్రక్రియ, ట్రైపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్, రైట్. విద్యా ప్రక్రియలు 3 రకాలు. దేని ఆధారంగా విభజన చేశారు అంటే, ఉపాధ్యాయుడు విద్యార్థి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియలో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం ఏం పేర్కొంటామంటే, ఉపాధ్యాయుడు విద్యార్థి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకొని విద్యా ప్రక్రియలను 3 రకాలుగా విభజన చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏకధ్రువ విద్యా ప్రక్రియ గురించి చూద్దాం. ఏకధ్రువ విద్యా ప్రక్రియ, దీన్ని యూనిపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటాం. ఏకధ్రువ విద్యా ప్రక్రియ అంటే ఏమిటి? ఇక్కడ ఏకధ్రువ విద్యా ప్రక్రియ అంటే ఏమిటి? ఏకధ్రువ విద్యా ప్రక్రియ అంటే ఇది ప్రాచీనమైన విద్యా ప్రక్రియ అంటారు. ప్రాచీన కాలం నుండి విద్యను ఏ విధానంలో బోధన చేశారంటే ఏకధ్రువ విద్యా కోణంలో బోధన చేయడం జరిగింది. అందుకే
దీన్ని సాంప్రదాయక విద్యా ప్రక్రియ అంటారు. సాంప్రదాయక విద్యా ప్రక్రియ అంటారు. భారతదేశంలో విద్యను బోధించిన నుండి ఈ ఏకధ్రువ విద్యా ప్రక్రియను ఉపయోగించి విద్యా బోధన చేయడం జరిగింది. అందుకే ఇది ప్రాచీనమైనది అంటున్నాం, సాంప్రదాయక విద్యా ప్రక్రియ అంటున్నాం. అదేవిధంగా దీనినే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అని చెప్తున్నాం. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అంటున్నాం. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం, టీచర్ సెంటర్డ్ ప్రాసెస్ అంటే ఏమిటి అంటే, బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి యొక్క అభిరుచులకు, వైఖరులకు మరియు సామర్థ్యాలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇస్తూ బోధన చేసే విధానాన్ని ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం అంటాం. దీన్ని ఏకధ్రువ విద్యా ప్రక్రియ అంటాం. భారతదేశంలో ఏకధ్రువ విద్యా ప్రక్రియ ఎప్పటి వరకు సాగింది అంటే, అతి ప్రాచీన కాలం నుండి, అంటే భారతదేశంలో విద్యను బోధించడం ఎప్పుడైతే ప్రారంభమైందో క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుండి దాదాపు మనకు స్వతంత్రం వచ్చే నాటి వరకు, అంటే 1947వ సంవత్సరం వరకు భారతదేశంలో విద్యను బోధించడానికి ఏకధ్రువ విద్యా ప్రక్రియను ఉపయోగించడం జరిగింది. ఏకధ్రువ విద్యా ప్రక్రియలో విద్యార్థి యొక్క అభిరుచులకు, ఆసక్తులకు, సామర్థ్యాలకు సంబంధం లేకుండా ఉపాధ్యాయుడు బోధన చేయడం జరుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయుడు బోధన చేయడం జరుగుతూ ఉంటుంది. తరగతి గది కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు. ఏకధ్రువ విద్యా ప్రక్రియలో తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరంటే ఉపాధ్యాయుడు అని చెప్పుకుంటాం. తరగతి గది కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు. ఇక్కడ విద్యార్థి యొక్క ఆసక్తులతో, అభిరుచితో సంబంధం లేదు. కావున బోధన అనేది ఏకమార్గంగా సాగుతుంది. బోధన అనేది ఏకమార్గంగా సాగుతుంది అంటున్నాం. ఎలా సాగుతుంది మరి? ఈయన ఉపాధ్యాయుడు అనుకుంటే ఇతన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు అనుకుంటే మనము, ఇక టీచర్ ఉపాధ్యాయుడు బోధన చేస్తూ ఉంటాడు. విద్యార్థులు క్లాస్ రూమ్లో శ్రోతలుగా, ఉపాధ్యాయుడు దేనిని బోధిస్తే విద్యార్థి దానిని బుద్ధిగా వినవలసి ఉంటుంది. ఇక్కడ చర్యా ప్రతిచర్యలకు ఎలాంటి అవకాశం లేదు. కావున ఏకధ్రువ విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటాడు. ఏకధ్రువ విద్యా ప్రక్రియలో విద్యార్థి ఎలా ఉంటాడంటే నిష్క్రియాత్మకంగా ఉండడం జరుగుతుంది. విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడు, ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటాడు. యాక్టివ్గా ఉపాధ్యాయుడు అంటే ప్యాసివ్ లిజనర్గా విద్యార్థి ఉండడం జరుగుతుంది. తరగతి గది కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు దేనిని బోధిస్తే విద్యార్థి దాన్నే బుద్ధిగా అభ్యసించవలసి ఉంటుంది. ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య ఎలాంటి పరస్పర చర్చలు జరగవు కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ ఏ విధంగా సాగుతుందంటే ఏకమార్గంగా సాగుతుంది అని చెప్పవచ్చు. భారతదేశంలో ఇది ఎప్పటి వరకు అమల్లో ఉందంటే 1947 వరకు
అంటే మనకు స్వతంత్రం వచ్చే వరకు ఇది అమల్లో ఉంది అని చెప్పవచ్చును. అమల్లో ఉంది అని చెప్పవచ్చును. మరి భారతదేశంలో ఏకధ్రువ ప్రక్రియలో బోధన జరిగినటువంటి విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయంటే రాచరిక విద్య, పూర్వకాలంలో సాగినటువంటి రాచరిక విద్య కానివ్వండి, మత విద్య ఏకమార్గంగా సాగింది. నెక్స్ట్ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి గురుకులాలలో కూడా ఏకమార్గంగానే సాగింది అని చెప్పవచ్చును. ఉదాహరణకు ఏకధ్రువ విద్యా ప్రక్రియకు ఉదాహరణ రాచరిక విద్య, మత విద్య, గురుకుల విద్య అంటున్నాం. అదేవిధంగా ప్లాటో స్థాపించినటువంటి జిమ్నాషియా పాఠశాలలో బోధనాభ్యసన ప్రక్రియ ఏకమార్గంగా సాగింది అని చెప్పవచ్చు. తర్వాత అరిస్టాటిల్ స్థాపించినటువంటి లైసియం అనేటువంటి పాఠశాలలో కూడా బోధనాభ్యసన ప్రక్రియ ఏకమార్గంగా సాగింది అని చెప్పవచ్చును. ఇదంతా కూడా ఏకధ్రువ విద్యా ప్రక్రియకు చెందినటువంటిది. వన్స్ అగైన్ ఏకధ్రువ విద్యా ప్రక్రియ అంటున్నాం, యూనిపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటున్నాం. ఏకధ్రువ విద్యా ప్రక్రియ అనేది అతి ప్రాచీనమైనది. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే సాంప్రదాయక విద్యా ప్రక్రియ అంటున్నాము. దీన్నే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా ప్రక్రియ అంటున్నాము. అంటే ఏమిటి అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల యొక్క అభిరుచులకు కానీ విద్యార్థుల యొక్క ఆసక్తులకు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కొనసాగిన విద్యా విధానాన్ని ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం లేదా ఏకధ్రువ విద్యా ప్రక్రియ అంటాం. భారతదేశంలో ఏకధ్రువ విద్యా ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగింది అంటే ప్రాచీన కాలం నుండి 1947 వరకు భారతదేశంలో ఇది కొనసాగింది అని చెప్పవచ్చు. తరగతి గదిలో కేంద్ర బిందువు ఎవరు అంటే ఉపాధ్యాయుడు అని చెప్తాం. ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి బోధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఏకధ్రువ విద్యా ప్రక్రియ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే బోధనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బోధనాభ్యసన ప్రక్రియలో తరగతి గది కేంద్ర బిందువు ఎవరంటే ఉపాధ్యాయుడు కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ ఏకమార్గంగా సాగుతుంది అంటున్నాం. బోధనాభ్యసన ప్రక్రియ ఏకమార్గంగా సాగుతుంది కాబట్టి ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటాడు, విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడు. ఉపాధ్యాయుడు దేనిని బోధిస్తే విద్యార్థి దాన్నే బుద్ధిగా అభ్యసించవలసి ఉంటుంది. కావున ఉదాహరణ ఏకధ్రువ విద్యా ప్రక్రియకు ఉదాహరణ రాచరిక విద్య, మత విద్య, ప్రాచీన గురుకులాలు, ప్లాటో స్థాపించినటువంటి జిమ్నాషియా పాఠశాలలో ఏకధ్రువ విద్యా ప్రక్రియ కొనసాగింది. అరిస్టాటిల్ స్థాపించినటువంటి లైసియం అనేటువంటి పాఠశాలలో కూడా ఏకధ్రువ విద్యా ప్రక్రియ కొనసాగింది. చివరి పాయింట్ ఇందులో ఏమిటి అంటే విద్యార్థి యొక్క సందేహాలకు నివృత్తి జరగదు. విద్యార్థి యొక్క సందేహాలకు నివృత్తి జరగదు. ఎందుకు నివృత్తి జరగదంటే ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య ఎలాంటి పరస్పర చర్యలు లేదా ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి విద్యార్థుల యొక్క సందేహాలకు నివృత్తి జరగదు. విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటూ అభ్యసనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏకధ్రువ విద్యా ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ రెండవ అంశము ద్విధ్రువ విద్యా ప్రక్రియ. ద్విధ్రువ విద్యా ప్రక్రియ దీన్నే బైపోలార్ అంటున్నాం. బైపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటున్నాం. ద్విధ్రువ విద్యా ప్రక్రియను రూపొందించింది ఎవరంటే జాన్ ఆడమ్స్
ద్విధ్రువ విద్యా ప్రక్రియను రూపొందించింది ఎవరంటే జాన్ ఆడమ్స్ అంటున్నాం. ఇతడు ఏ దేశానికి చెందినటువంటి విద్యావేత్త అంటే అమెరికా దేశానికి చెందినటువంటి విద్యావేత్తగా మనం భావించవచ్చు. అమెరికా దేశానికి చెందిన విద్యావేత్తగా భావించవచ్చు. ద్విధ్రువ విద్యా ప్రక్రియను ఏమంటామంటే ఆధునిక విద్యా ప్రక్రియగా మనం పేర్కొంటాం. దీనిని ఇంకా ఏమంటామంటే శిశు కేంద్రీకృత విద్యా ప్రక్రియ అంటాం. శిశు కేంద్రీకృత విద్యా ప్రక్రియ అని కూడా మనం పేర్కొంటాం. సార్, శిశు కేంద్రీకృత విద్యా ప్రక్రియ అంటే ఏమిటి? చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అంటే ఏమిటంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యార్థికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి యొక్క ఆసక్తులకు విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగడాన్ని ఏమంటామంటే శిశు కేంద్రీకృత విద్యా విధానము అంటాము. శిశు కేంద్రీకృత విద్యా విధానము అంటాం. మరి భారతదేశంలో ద్విధ్రువ విద్యా ప్రక్రియను ఎప్పటి నుంచి ఉపయోగించడం ప్రారంభించారు అంటే భారతదేశంలో ద్విధ్రువ విద్యా ప్రక్రియను కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? కొఠారి కమిషన్ను 1964లో ఏర్పాటు చేస్తే 1966లో తన యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. కొఠారి కమిషన్ సూచన మేరకు భారతదేశంలో ద్విధ్రువ విద్యా ప్రక్రియను 1967 నుంచి ఉపయోగిస్తున్నారు. 1967 నుంచి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ద్విధ్రువ విద్యా ప్రక్రియలో తరగతి గది కేంద్ర బిందువు ఎవరు అంటే విద్యార్థి. ద్విధ్రువ విద్యా ప్రక్రియలో తరగతి గదిలో కేంద్ర బిందువు ఎవరంటే విద్యార్థి అంటున్నాం. తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరంటే విద్యార్థి అంటున్నాం. విద్యార్థి అనడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలో ముఖ్యంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికి కూడా భాగస్వామ్యం కల్పించడం జరిగింది. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ అనేది పరస్పర చర్చల ద్వారా సాగుతుంది. బోధనాభ్యసన ప్రక్రియ అనేది పరస్పర చర్చల ద్వారా సాగుతుంది. కాబట్టి ద్విధ్రువ విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు క్రియాత్మకంగానే ఉంటాడు, విద్యార్థి కూడా క్రియాత్మకంగానే ఉంటాడు. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ చాలా సులభంగా సాగడం జరుగుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య పరస్పర చర్చలు జరుగుతాయి. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ ద్విమార్గంగా సాగుతుంది అంటున్నాం. బోధనాభ్యసన ప్రక్రియ అనేది ద్విమార్గంగా సాగుతుంది. ఉదాహరణకు ఇతడు ఉపాధ్యాయుడిని మనం అనుకుంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేస్తున్నాడు. విద్యార్థికి బోధనాభ్యసన ప్రక్రియలో ఏమైనా సందేహాలు నివృత్తి అయినట్టయితే ఇక్కడ ఈ విద్యార్థి ఉపాధ్యాయుని అడిగి తన యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. కావున బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క సందేహాలకు నివృత్తి జరుగుతుంది. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి యొక్క సందేహాలకు నివృత్తి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి యొక్క సందేహాలకు నివృత్తి జరుగుతుంది. సో ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికి కూడా భాగస్వామ్యం కల్పించడం ద్వారా బోధనాభ్యసన ప్రక్రియ పరస్పర చర్యల ద్వారా సాగుతుంది. కాబట్టి ఇద్దరు చురుకుగా పాల్గొంటారు. కాబట్టి ఇద్దరు కూడా ఇక్కడ చురుకుగా పాల్గొంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు క్రియాత్మకంగాను విద్యార్థి కూడా క్రియాత్మకంగా ఉండడం జరుగుతుంది. బోధనాభ్యసన ప్రక్రియ ద్విమార్గంగా జరుగుతుంది. విద్యార్థి యొక్క సందేహాలకు నివృత్తి కూడా కలుగుతూ ఉంటుంది. మరి ద్విధ్రువ విద్యా ప్రక్రియలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు
మనం చూసాం ఏకధ్రువ విద్యా ప్రక్రియలో బోధనకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ద్విధ్రువ విద్యా ప్రక్రియలో అభ్యసనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అభ్యసనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దేనికి ప్రాధాన్యత ఇస్తారండి? అభ్యసనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం, ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం విద్యార్థి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం విద్యార్థి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క మూర్తిమత్వం ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తనను కూడా ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే ద్విధ్రువ విద్యా ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. ద్విధ్రువ విద్యా ప్రక్రియను రూపొందించింది జాన్ ఆడమ్స్. దీనిని ఆధునిక విద్యా ప్రక్రియ అని పిలుస్తున్నాం. శిశు కేంద్రీకృత విద్యా విధానం అని పిలుస్తున్నాం. ద్విధ్రువ విద్యా ప్రక్రియను ఏ కమిటీ సూచన మేరకు భారతదేశంలో ఉపయోగిస్తున్నామంటే కొఠారి కమిషన్ సూచన మేరకు 1967 నుండి ఉపయోగిస్తున్నాం. తరగతి గదిలో కేంద్ర బిందువు ఎవరంటే విద్యార్థి అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మూడవది త్రిధ్రువ విద్యా ప్రక్రియ. త్రిధ్రువ విద్యా ప్రక్రియ దీన్ని ట్రైపోలార్ అంటున్నాం. ట్రైపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటున్నాం. త్రిధ్రువ విద్యా ప్రక్రియ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది లేదా త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క మూల పురుషుడు ఆడమ్సన్. ఎవరండి? త్రిధ్రువ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఆడమ్సన్ లేదా మూల పురుషుడు ఎవరంటే ఆడమ్సన్. ఇతని యొక్క దేశం కూడా అమెరికా దేశానికి చెందినటువంటి విద్యావేత్తనే. త్రిధ్రువ విద్యా ప్రక్రియను రూపొందించింది లేదా ప్రతిపాదించింది ఎవరంటే త్రిధ్రువ విద్యా ప్రక్రియను రూపొందించింది ఎవరు అంటే జాన్ డూయి అంటున్నాం. జాన్ డూయి ఏ దేశానికి చెందినవాడు? అమెరికా దేశానికి చెందినవాడు జాన్ డూయి అమెరికా దేశానికి చెందినవాడు. జాన్ డూయి ఏ వాదాన్ని ప్రతిపాదించినాడు? వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించినాడు. అందుకే జాన్ డూయిని ఏమని పేర్కొంటామంటే వ్యవహారిక సత్తావాద పితామహుడు అని పిలుస్తారు. వ్యవహారిక సత్తావాద పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే జాన్ డూయిని పిలుస్తాం. లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చింది. 2024 డిఎస్సిలో తెలంగాణలో ఈ క్వశ్చన్ వచ్చింది. వ్యవహారిక సత్తావాద పితామహుడు ఎవరు అని వచ్చింది క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. సో జాన్ డూయిని ఏమని పేర్కొంటామంటే వ్యవహారిక సత్తావాద పితామహుడు అని పేర్కొంటాం. ఎందుకు అంటాం ఏంటంటే ఇతడు వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించాడు కావున. సో త్రిధ్రువ విద్యా ప్రక్రియను రూపొందించి అభివృద్ధి చేసింది ఎవరంటే జాన్ డూయి, దేశం అమెరికా అంటున్నాం.
ఏ వాదాన్ని ప్రతిపాదించాడంటే వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి ఇతని వ్యవహారిక సత్తావాద పితామహుడు అని పిలుస్తున్నాం. వ్యవహారిక సత్తావాద పితామహుడు అని పిలుస్తున్నాం. జాన్ డూయి రచించిన గ్రంథాలు, జాన్ డూయి రచించిన గ్రంథాలు, ఇందులో ఒకటి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించాడు. మై పెడగాగికల్ క్రీడ్ అనే గ్రంథాన్ని రచించాడు. మై పెడగాగికల్ క్రీడ్ అనే గ్రంథాన్ని రచించాడు. ద స్కూల్ అండ్ సొసైటీ అనే గ్రంథాన్ని రచించాడు. మరొక గ్రంథము ద స్కూల్ అండ్ టుమారో అనే గ్రంథాన్ని కూడా రచించాడు. చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇవి 4. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, మై పెడగాగికల్ క్రీడ్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, మై పెడగాగికల్ క్రీడ్, ద స్కూల్ అండ్ సొసైటీ, ద స్కూల్ అండ్ టుమారో అనేటువంటి గ్రంథాలను రచించాడు. ఇతడు పాఠశాలను ఏమని పేర్కొన్నాడంటే, చిన్న పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా పేర్కొన్నాడు. చిన్న మోతాదు సమాజంగా పాఠశాలను పేర్కొనడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. నెక్స్ట్ పోతే దీన్ని ఇంగ్లీష్లో ఉంటుంది ద స్కూల్ ఈజ్ ద miniature of the society. Miniature. The school is the miniature of the society అని పాఠశాలను ఒక సమాజంగా పోల్చడం జరిగింది. నెక్స్ట్ మరి త్రిధ్రువ విద్యా ప్రక్రియ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పరిసరాలను అవగాహన చేసుకోవడం ప్రధాన అంశంగా చెప్తాం మనం. అవగాహన చేసుకోవడం ప్రధాన అంశం. ఇక్కడ దేన్ని అవగాహన చేసుకోవాలి? ఇక్కడ బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పరిసరాలను అవగాహన చేసుకోవడం ప్రధాన అంశం, లేదా సమాజాన్ని అవగాహన చేసుకోవడం ప్రధానమైనటువంటి అంశంగా చూస్తాం, లేదా పాఠ్యాంశాలను అవగాహన చేసుకోవడం ప్రధాన అంశంగా చూడడం జరుగుతుంది. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యార్థి ఉంటారు, మరియు పరిసరము లేదా సమాజము లేదా పాఠ్యాంశాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా తీసుకుంటే మనం ఈ ధ్రువాన్ని ఉపాధ్యాయుడు తీసుకుంటే, ఈ ధ్రువాన్ని విద్యార్థి తీసుకుంటే, ఈ ధ్రువాన్ని పరిసరాలు లేదా సమాజము లేదా పాఠ్యాంశాలుగా మనం పరిగణించవలసి ఉంటుంది. వీటిని కూడా
మనం పరిగణలోనికి తీసుకొని అభ్యసనం చేస్తాము. వీటిని కూడా మనం పరిగణలోనికి తీసుకొని అభ్యసనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు పరిసరాలను అవగాహన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా బోధనాభ్యసన ప్రక్రియలో చూస్తూ ఉంటాం. ఇది త్రిధ్రువ విద్యా ప్రక్రియలో కీలకమైనటువంటి అంశంగా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క నినాదం పని చేస్తూ నేర్చుకోవాలి. పని చేస్తూ నేర్చుకోవాలి. త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క నినాదం పని చేస్తూ నేర్చుకోవాలి, లేదా దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే లెర్నింగ్ బై డూయింగ్ అని పిలుస్తాం. సో క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే పని చేస్తూ నేర్చుకోవాలి లేదా లెర్నింగ్ బై డూయింగ్ యొక్క రూపకర్త ఎవరు అంటారు. క్వశ్చన్ ఇది. ఇక్కడ పని చేస్తూ నేర్చుకోవాలి లేదా లెర్నింగ్ బై డూయింగ్ యొక్క రూపకర్త ఎవరు అంటే జాన్ డూయి అని పేర్కోవాలి మీరు. ఓకేనా, జాన్ డూయి అని పేర్కోవాలి. దీని యొక్క త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ చిల్డ్రన్. ఎక్కువ మందికి గుణాత్మకమైన విద్యను అందించడం దీని యొక్క నినాదం అండి. ఎక్కువ మంది విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడం త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నినాదం వేరుగా ఉన్నది, ఇక్కడ ఉద్దేశం వేరుగా ఉన్నది. చూడాలి, గమనించాలి మీరు. నినాదం అయితేనేమో లెర్నింగ్ బై డూయింగ్ లేదా పనిచేస్తూ నేర్చుకోవాలి. ఉద్దేశం అయితేనేమో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ క్వాంటిటీ చిల్డ్రన్, ఎక్కువ మంది విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలి అనేది త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. త్రిధ్రువ విద్యా ప్రక్రియ ట్రైపోలార్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అంటున్నాం. త్రిధ్రువ విద్యా ప్రక్రియ యొక్క మూల పురుషుడు ఆడమ్సన్, దేశం అమెరికా అంటున్నాం. దేశం అమెరికా. రూపొందించింది జాన్ డూయి, ఇతని యొక్క దేశం అమెరికా. ఇతడు ఏ వాదాన్ని ప్రతిపాదించాడంటే వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించాడు. అందుకే ఇతన్ని ఏమని పిలుస్తామంటే వ్యవహారిక సత్తావాద పితామహుడు అని పిలుస్తాం. జాన్ డూయి రచించినటువంటి గ్రంథాలు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, రెండవ గ్రంథం మై పెడగాగికల్ క్రీడ్, మూడవ గ్రంథం ద స్కూల్ అండ్ ద సొసైటీ, నాలుగవ గ్రంథం ద స్కూల్ అండ్ టుమారో అనే గ్రంథాలను రచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు ఇవి. గతంలో అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. ఇంకా జాన్ డూయి పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా పోల్చడం జరిగింది. ద స్కూల్ ఈజ్ ద మినియేచర్ ఆఫ్ ద సొసైటీగా పాఠశాలను అభివర్ణించడం జరిగింది. బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థితో పాటుగా పరిసరాలను అవగాహన చేసుకోవడం అతి ముఖ్యమైన అంశంగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. పరిసరాలు లేదా సమాజము లేదా పాఠ్యాంశాలను అవగాహన చేసుకోవడం ముఖ్యమైన అంశంగా చూస్తాం. దీన్ని ఒక త్రికోణంలో మనం చూసినట్లయితే ఉపాధ్యాయుడు ఒక ధ్రువం అయితే, విద్యార్థి ఒక ధ్రువం అయితే, పరిసరాలు అనేటివి మరొక ధ్రువంగా, లేదా సమాజం లేదా పాఠ్యాంశాలు మరొక ధ్రువంగా ఉండడం జరుగుతూ ఉంటుంది.